పుట్టుకతో మూగదానివా? మధ్యలో మాటపోయిందా? అందరిలాగే దేవుడు దానికి కూడా మాట ఇచ్చినాడమ్మా. మధ్యలోనే ఆ కాంతమ్మ మింగేసింది. కాంతమ్మనా? అంటే మా అమ్మ మూగదైపోవడానికి కారణం ఆ కాంతమ్మనా? అవును తల్లి. ఆ జమీందారు గారి పుణ్యమా అని రైస్ మిల్లులో ఆ కాంతమ్మ వాళ్ళ కుటుంబం అంతా పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఏమయ్యా, 1:30 అయింది. వెళ్ళి తిందామా? తిందాంలయ్యే. నీకిష్టం అని చేపల కూర చేశాను, అట్టాగే పీతల కూర కూడా. అయ్యో బాబోయ్, 2 రకాలు వండేసినావన్నమాట. అవులే, మనతో పాటు ఇంకో 3 ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కలిపి చేసినావన్నమాట. అవునయ్యా, పాపం ఎంత కాదనుకున్నా నీ స్నేహితులు, పైగా బాగా బతికి సెడ్డోళ్ళు. నీసు కూర తిని ఎన్నాళ్ళేందోనని ఆళ్లకు కూడా కలిపి చేసి తీసుకొచ్చాలే. సరే పద, అందరం కలిసే తిందాం. రండి. ఏంటండి, పనిచేయడం మానేసి ఈ రైస్ మిల్ని తేర్పారా చూస్తున్నారేంటి? ఈ రోజు ఈ రైస్ మిల్లులో నేనొక కూలీని. అదే సంవత్సరం తిరిగే లోపల ఇదే రైస్ మిల్లుకి ఓనర్ కావాలని ఆలోచిస్తున్నాను. తప్పండి. ఉట్టికి ఎగరలేనుడు ఆకాశానికి ఎగురుతాడంట. 10 కిలోలు రైస్ కొనుక్కోవడానికే గతి లేదు, కానీ ఈ రైస్ మిల్లుకి ఓనర్ అవుతారా అండి? మా అక్కనే అంత తక్కువ అంచనా వేసేకి బావా. రకరకాల వ్యాపారాలు చేసి ఎంత స్పీడ్గా డబ్బులు పోగొట్టిందో, అట్లాగే రకరకాల ఉపాయాలు చేసి పోగొట్టిన డబ్బు మొత్తం తిరిగి తీసుకొచ్చేస్తుంది. పోగొట్టిన డబ్బు వస్తుందో లేదో తెలియదు, కానీ ఉన్న పని మాత్రం పోగొట్టుకోకుండా చూసుకోండి. బావా, మీ చెల్లి చేపల కూర పీతల కూర వండి తీసుకొచ్చింది. ఓ పట్టు పట్టేద్దాం. ఏంటి బావా, పీతల కూర? అబ్బా, పీతల కూర తిని అన్నాళ్ళైందో. పద బావా. అబ్బా వదినా, నువ్వు కూరలో ఏం వేసావో తెలియదు కానీ పీతల కూర మాత్రం అదిరిపోయింది. పీతల కూర ఏంటండి, చేపల కూర అయితే ఇంకా అదిరిపోయింది. అవునే అక్క, ఇలా నీసు కూర తిని ఎన్నాళ్ళు అయిందో, మళ్ళీ వదిన పుణ్యమా అని ఎన్నాళ్ళకి తింటున్నాం. అన్నీ బాగుండుంటే, ఈ కాంతంకే దురాశ లేకుండా ఉంటే మేం కూడా నలుగురికి పెట్టే స్థితిలో ఉండేవాళ్ళమమ్మా. ఇప్పుడు ఒకరు పెడితే తినే స్థితికి వచ్చామమ్మా. కారణం ఇదిగో, ఈవిడి గారి అత్యాశ, దురాశ. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని ఇప్పుడు ఎందుకు తవ్వుతారు? వదిలేయండి. ఒరే ముసలోడా, డబ్బు పోయింది డబ్బు పోయింది అని ఎన్నిసార్లు దెప్పుతావురా? ఎంతో మందికి చావొస్తుంది, నీకు మాత్రం రావట్లేదు కదరా. అయ్యో, నా భర్తకు షాక్ కొట్టింది, ఎవరైనా వచ్చి కాపాడండి. రండమ్మా రండి, నా భర్తను కాపాడండి, కాపాడండి. ప్రమాదం జరిగినట్టుంది, వెళ్దాం పదండి. పదండి. అయ్యో అమ్మ, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా నా భర్త. అదేంటొదినా, అవతల మంచి ప్రమాదంలో ఉన్నాడంటే
పరిగెత్తకుండా ఇంకా తింటున్నావేటి? వాడి ప్రాణాలు పోయుంటే నేనొచ్చి కాపాడలేను. ఒకవేళ బతికుంటే నేనొచ్చి చంపాలేను. అందుకే నా పని నేను చేస్తాను. సాటి మనిషి ప్రమాదంలో ఉంటే మనుషులు మనం స్పందిస్తామమ్మా. ఈవిడ స్పందించదు. ఎల్లం పదమ్మా. ఒరేయ్, నేను మనిషిని కానా? మనిషిని కానా? అయ్యో అయ్యో మెయిన్ ఆపు, మెయిన్ ఆపరా. అయ్యో ఈ డబ్బు బ్యాంకులో వేసుకుని నీ బిడ్డల్ని చదివించుకో. నీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా నా ఇంటి తలుపు తట్టు. అయ్యగారు లే లే. ఒరే అవతారం, అక్క, మనిషి చస్తే సమాధి చేస్తారని తెలుసు కానీ ఇలా సాయం చేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. అవునే అక్క, ఒకటా రెండా 10 లక్షలు ఫ్రీగా ఇచ్చేశాడు. అతి త్వరలో మనకు కూడా ఇస్తాడ్రా ఫ్రీగా. అవునా? మన దగ్గర సత్తానికి ఎవడున్నాడే అక్క? ఒరే మావా, నువ్వు బతికుండి ఏం సాధిస్తావురా? నన్ను తెప్పడం తప్ప. అదే నిన్ను లేపేస్తే నష్టపోయిన డబ్బుల్లో ఎంతో కొంత నష్టపరిహారంగా పొందొచ్చుగా. ఏటి కాంతమ్మా, పంతేయడం మానేసి మీ మామగారు వైపే అలాగే చూస్తున్నావు? అదేం లేదు దినా, పాపం ఎంత వయసొచ్చినా ఇంకా కష్టపడాల్సి వస్తుందని చూసి బాధపడుతున్నాను. అలాగా? అవును కోకిలమ్మా, నేనే గనక డబ్బు పోగొట్టుండకపోతే మా మామయ్య గారు మహారాజులా రెస్ట్ తీసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంత బతుకు బతికి ఈ రైసు మిల్లులో కూలీగా పనిచేస్తున్నారు. ఈ పని నుండి ఆయనకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. మీకు మంచి రోజులు వస్తాయిలే.
ఈవిడేంటి పనిచేయడం ఆపేసి ఆయన వైపే చూస్తోంది? అయ్యో మావయ్య వదినా మావయ్య అయ్యో అయ్యో వెళ్ళండి కోకిలమ్మా మావయ్య కోకిలమ్మా 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 లే కోకిలమ్మా మావయ్య నీకేం కాలేదే నీకేం కాలేదు కోకిలమ్మా ఏంటే అరిచినాక నీ గొంతు పోయింది నువ్వు మోగదాని అయిపోయావు భగవంతుడా ఏది ఏమైనా జరిగిన సంఘటనకు నేను చాలా బాధపడుతున్నాను. పోయేది డబ్బే అయితే పోతే పోని అని వదిలేసేవాణ్ణి. కానీ విచిత్రం ఏంటంటే మిల్లులో పనిచేసే కార్మికులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. వీరనారాయణ అన్నయ్య, మిల్లులో మెయిన్ బోర్డు సంగతి ఏంటో చూడు. అలాగే అన్నయ్య. వైజాగ్ నుంచి ఎలక్ట్రీషియన్ పిలిపించి రిపేర్ చేయిస్తాను. ఎలక్ట్రికల్ బోర్డు రిపేర్ చేస్తారు. బానే ఉంది జమీందార్ గారు. మాకు జరిగిన నష్టానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తన కంటి ముందు చీమకు అన్యాయం జరిగినా చలించిపోయే మనసున్న మహారాజు నా పెద్ద కొడుకు. అలాంటిది మీ మావయ్య చనిపోతే న్యాయం చేయడని ఎలా అనుకున్నావు? క్షమించండి అమ్మగారు. ఎంతైనా మామయ్య గారు కదా. ఆయన పోయారన్న బాధలో కొంచెం ఎక్కువగా మాట్లాడాను. తప్పులేదు. నష్టపోయింది మీరు కాబట్టి ప్రశ్నించే హక్కుంది. ఏది ఏమైనా నేను చేసిన సాయంతో మీకు జరిగిన నష్టం పోడకపోవచ్చు, కానీ చేయడం నా ధర్మం. కుటుంబరావు, అయ్యగారు వెళ్ళి డబ్బు తీసుకురా. ఆగు. కుటుంబరావు ఎందుకులే అన్నయ్య, నేను వెళ్తాను. నీకెందుకు తమ్ముడు శ్రమ? ఇప్పటివరకు ఆ వీరువారు నేను చేయిపెట్టాను, లేదా కుటుంబరావు చేయిపెట్టాడు. నా చెయ్యి ఎంత నిక్కచ్చిగా ఉంటుందో కుటుంబరావు చెయ్యి కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. అతని విషయంలో నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు వెళ్ళి కుటుంబరావు. అలాగే బాబు గారు. ఒరే అవతారం, అక్క, ఆ కోకిలం ఏంట్రా మన వైపు అంత కోపంగా చూస్తుంది? ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎంత డబ్బు వస్తుందని తెలిస్తే నా మొగుడినే చంపుకునేదాని కదా అని చూస్తుందక్క. అదే నిజమేరా. బాబు గారు, అమ్మా, నీ చేతులు గుండానే వాళ్ళకి డబ్బు ఇవ్వు. క్షమించండి జమీందారు గారు. మా నాన్న మీ మిల్లులో చనిపోయిన మాట నిజమే, కానీ
మాకు నష్టపరిహారం మాత్రం వద్దు జమీందారు గారు. ఎందుకొద్దు? ఎందుకంటే చనిపోయిన మనిషి మీద ఎవరైనా ఆధారపడి బతుకుతుంటే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు. ప్రస్తుతానికి మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎవరూ లేరండి. అందుకే వద్దంటున్నాను. శభాష్ కాంతారా, నీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. 10 లక్షలు ఇస్తుంటే మారు మాట్లాడకుండా తీసుకునే ఈ రోజుల్లో వచ్చే నష్టపరిహారాన్ని వద్దు అన్నావంటే నువ్వెంత ఆత్మాభిమానం కలవాడవో అర్థమవుతుంది. అయినా కూడా నా మిల్లులో పనిచేస్తూ మరణించాడు కాబట్టి మిల్లు యజమానిగా నష్టపరిహారం ఇవ్వడం నా బాధ్యత, నా ధర్మం కూడా. మారు మాట్లాడకుండా తీసుకోండి. జమీందార్ గారు, మీరెంతైనా దేవుడండి. అందుకే మాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇస్తున్నారు. చూస్తారేంటండి, తీసుకోండి. కుటుంబరావు, అలాగే. ఏంటి కోకిలమ్మ, ఇంతకు ముందంటే నువ్వు మాట్లాడేదాను కాబట్టి నువ్వేం చెప్తున్నావో మాకు అర్థమయ్యేది. ఆ కరెంట్ షాక్ పాపమా అని నీ గొంతు మూగపోయింది. నువ్వేం చెప్తున్నావో మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నాకు అర్థమైందమ్మా. వాళ్ళకా డబ్బు ఇవ్వొద్దు అంటుంది. అదిగో విన్నారుగా, వాళ్ళకా డబ్బు ఇవ్వొద్దు అంటుంది. ఎందుకు ఇవ్వద్దు కోకిలమ్మ? చెప్పు, వాళ్ళకా డబ్బు ఎందుకు ఇవ్వద్దు? నువ్వు అసలు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒసై కోకిలమ్మా, నేను మా మావయ్యని కరెంటు తీగల మీదకి నెట్టేయడం నువ్వు చూసేశావు. నా అదృష్టం కొద్దీ నువ్వు మోగదానివైపోయావు కాబట్టి సరిపోయిందే. లేదంటే ఈ డబ్బు నాకు కాకుండా చేసేదానివే. ఏమీ లేదు చిన్న జమీందార్ గారు. వాళ్ళకంత డబ్బిస్తే పోగొట్టుకుంటారు. వాళ్ళని బయట కాకుండా మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్తుంది. అలాగా? కోకిలమ్మ చెప్పింది కూడా నిజమే. వీళ్ళుండే గదుల్లో ఇంత డబ్బుండటం కూడా క్షేమం కాదు. ఈ రోజు నుంచి మీరు పనివాళ్లతో కాకుండా మా అవుట్ హౌస్ లో ఉండండి. దండాలయ్యా, నిజంగా మీరు దేవుళ్ళయ్యా. అయ్యో, ఈ మాత్రం దానికి ఏంటి కాంతమ్మా ఇది? కుటుంబరా బాబు గారు, వీళ్ళకి మన అవుట్ హౌస్ లో గది చూపించు. అలాగే బాబు గారు. కోకిలమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి, కాంతమ్మని తన మామని తనే చంపేసిందా? అంటే ఆ పెద్ద ఆయన ప్రమాదంతో చనిపోలేదా? కానీ ఈ నిజం జమీందార్ గారికి చెప్తే నా స్నేహితుడు కాంతారావుని వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడికిక్కడే చంపేస్తారు. ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవాలి. అనయ్య, ఒక్క నిమిషం. ఆ డబ్బులు వెనక్కి తీసుకోండి. ఎందుకు తమ్ముడు? కోకిలమ్మ మనకేదో చెప్పాలనుకుంటోంది, కానీ అదేంటో మనకు అర్థం కావట్లేదు. ఈ మూగ సైగలకు అర్థం చెప్పే ట్రైనర్స్ ఉంటారు. వైజాగ్ నుంచి నేను వాళ్ళని పిలిపిస్తాను. అప్పటిదాకా ఇంట్లో డబ్బు పెట్టేయండి. వాళ్ళొచ్చి కోకిలమ్మ భాషకి అర్థం చెప్పాకే ఈ డబ్బు వాళ్ళకిద్దాం. అది కాదు. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి నా మాట విను. మరోలా అనుకోవద్దు కాంతమ్మ. మా తమ్ముడు చెప్పినట్టు 2 రోజుల తర్వాత ఆ డబ్బు నీకు ఇస్తాను. కానీ మాట తప్పను, ఖచ్చితంగా ఇస్తాను. కుటుంబరావు, ఆ డబ్బు లోపల పెట్టు. అలాగే బాబు గారు.
ఒసై కోకిలమ్మ, చేతికి అందుతున్న డబ్బుని దూరం చేశావు కదే. ఇంతకింత లాక్కోకపోతే నా పేరు కాంతమ్మే కాదే. అమ్మ రాక్షసి, మా అమ్మ మూగదైపోవడానికి అది కారణమన్నమాట. దాని నోరు పడిపోను, దాని కాళ్ళు ఇరిగిపోను, సర్వనాశనం అయిపోతుంది. ఏదో ఒకరోజు అది నా చేతికి చిక్కుద్ది. ఇంతకింత తీర్చకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. పదమ లోపలికి వెళ్దాం. పదనన్నా.